మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. ఏపీలో ఇప్పుడు అమరావతి రాజధాని, ప్రపంచ రాజధానికి అవసరం అయినట్టుగా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అందుకు తగ్గట్టు ప్రణాళికను కూడా రూపొందించారు. సో వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా అమరావతి కాబోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో. అదే స్థాయిలో విశాఖపట్నానికి కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఐటీ హబ్గా విశాఖను మారుస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి హబ్గా, కారిడార్గా విశాఖను అక్కడ తీర్చిదిద్దేటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాబోయే కొన్ని సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాల్లోనే విశాఖపట్నంలో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. అక్షరాల 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే అమరావతికి ఏ స్థాయిలోనూ తగ్గకుండా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్నిటికంటే మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే గూగుల్ సంస్థ తన సంస్థను గూగుల్ క్లౌడ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను అక్కడ విశాఖపట్నంలో పెడుతుంది. రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లోనే 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఈ ఒప్పందం కూడా చేసుకోబోతుంది. ఈ నెల 11న ఒప్పందం జరగబోతుంది. విశాఖపట్నంలో గూగుల్ ప్రతినిధులు 11వ తారీఖున ముఖ్యమంత్రితో, ఏపీ ప్రభుత్వంతో దీనికి సంబంధించినటువంటి MOU ఒప్పందం కూడా చేసుకోబోతున్నారు, అగ్రిమెంట్ కూడా. అయితే 6 నెలల్లోనే 6 మంత్స్లోనే దీనికి సంబంధించినటువంటి వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా మొత్తం 4 లక్షల రూపాయల పెట్టుబడులు అంటే 1,00,000 కోట్ల రూపాయలతో అటు గూగుల్తో పాటుగా విశాఖపట్నంలో మరో కొన్ని సంస్థలు కూడా, NTPC కావచ్చు, అదేవిధంగా మిట్టల్ సంస్థ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుకుంటే 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు విశాఖపట్నానికి రాబోతుంది. ఇక అచ్యుతాపురంలో NTPCకి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది. స్థలం కూడా ఓకే అయిపోయింది. సో నేరుగా ప్రధానమంత్రి దాన్ని శంకుస్థాపన చేయాల్సిందిగా వాతావరణం తుఫాను కారణంగా వాయిదా పడింది. అదేవిధంగా నక్కపల్లిలో కూడా మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో మొత్తం విశాఖ రూపురేఖలంతా కూడా మారబోతున్నాయి. 11వ తారీఖున గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఒప్పందం చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న అమరావతిలో చంద్రబాబుతో గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం గూగుల్ AI టెక్నాలజీని సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యార్థులకు అందించే విధంగా కూడా ఒక ఒప్పందం జరిగింది నారా లోకేష్ సమక్షంలో. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా అంటే గూగుల్ క్లౌడ్ సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి దాని మీద కూడా నిన్న చంద్రబాబుతో భేటీ అయ్యారు. 11వ తారీఖున దీనికి సంబంధించినటువంటి ఒక అంకురార్పణ జరగబోతుంది. ఒప్పందం కూడా ఫైనల్ కాబోతుంది. సో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సమీపంలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలతో NTPC ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది. అంటే సోలార్ విద్యుత్ కావచ్చు, అదేవిధంగా విండ్ విద్యుత్ కావచ్చు, ఇలా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి పునరుత్పాదక విద్యుత్తును సంబంధించిన ప్లాంట్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా జరగబోతుంది. అదేవిధంగా నక్కపల్లిలో అతిపెద్ద స్టీల్ సంస్థ అయినటువంటి అంటే ఉక్కు కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. 80,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి మెట్రో DPRను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఈ ప్రాజెక్టును కూడా సో అటు కేంద్రం కూడా ఓకే చేసింది. సో ఇప్పుడు మెట్రో పనులు స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం మెటల్ సంస్థ ప్రారంభించబోతుంది 80,000 కోట్లతో. అదేవిధంగా NTPC 1,00,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా క్లౌడ్ సంబంధించినటువంటి అంటే గూగుల్ క్లౌడ్ సంస్థ కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించిన ఒప్పందం 11వ తారీఖున పూర్తి కాబోతుంది. అదేవిధంగా TCL సంస్థ కూడా వెంటనే కొన్ని బిల్డింగ్లు కూడా ఖరారు చేశారు. అక్కడ IT కంపెనీస్ కూడా రాబోతున్నాయి. సో ఇలా చూస్తే ఓవైపు పారిశ్రామిక అభివృద్ధి, మరోవైపు నగరాభివృద్ధి కోసం ఏదైతే విశాఖపట్నంలో మెట్రో రైలు, మరోవైపు అటు IT ప్రాజెక్టులు, అదేవిధంగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయడానికి ఇలా అమరావతికి ఏమాత్రం తగ్గకుండా విశాఖపట్నాన్ని ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్గా ప్రకటించకపోయినా కూడా ఏపీకి విశాఖపట్నం అనేది మాత్రం ఒక రెండవ రాజధాని అని మాత్రం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం దీన్ని చెప్పదు. ఎందుకంటే అమరావతిని క్యాపిటల్, వరల్డ్ క్యాపిటల్గా డెవలప్ చేయబోతుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. కానీ విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందింది. అంటే ప్రపంచంలోనే ఒక సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నగరాల్లో విశాఖపట్నానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి విశాఖపట్నాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా IT హబ్గా మార్చడానికి అంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై ఏ విధంగా ITకి హబ్గా మారాయో ఆ స్థాయిలో విశాఖపట్నం ITకి అదేవిధంగా ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి కారిడార్గా హబ్గా మారబోతుంది. సో మీరేమనుకుంటారు? విశాఖపట్నం
చెప్పిన ఆ పాయింట్కి, అంటే విశాఖపట్నం రెండో క్యాపిటల్గా అనఫిషియల్గా మారబోతుంది ఏపీకి రాబోయే రోజుల్లో. అదేవిధంగా ముఖ్య నగరాల్లో కూడా విశాఖపట్నానికి అతి కీలకమైనటువంటి స్థానం దక్కబోతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.